యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించెదరు. ఇక్కడ ఇప్పటివరకు ఇంటి గురించి మాట్లాడాం. ఇప్పుడు బిడ్డల గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, మీకు యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణముల వంటి వారు. హల్లెలూయా. ఎంతమంది తల్లిదండ్రులుగా ఉన్నారో హల్లెలూయా బిగ్గరే చెప్తారా? మీ చేతిలో బాణాలంట, మీ చేతిలో గొప్ప లైక్ సోల్జ్, లైక్ ఎన్ యారో. బాణాలు వదిలేవారు ఎవరు? తల్లిదండ్రులు. ఇక్కడ గమనించండి, ఒక బో ఉంటుంది కదా, విల్లు అంటారు కదా, ఆ విల్లును పట్టుకుంటారు. ఆ పట్టుకునేది ఎవరు? తల్లిదండ్రులు. తల్లియో తండ్రియో లేకపోతే తల్లిదండ్రులు. ఆ బాణాలు ఎవరు? బిడ్డలు, మన సొంత బిడ్డలు, మనం కనిన బిడ్డలు. తల్లిదండ్రులేమో విల్లు పట్టుకునేవారు, బాణాలేమో బిడ్డలు. ఆ బాణాల్ని పంపించేది ఏంటి తెలుసా? బయటికి ప్రార్థన. హల్లెలూయా. అర్థమైందా అండి? తల్లి లేక తండ్రి ఆ విల్లుని పట్టుకునేవాడు, ద బో, అండ్ ద చిల్డ్రన్ ఆర్ ద యారోస్. బాణాలు ఎవరు అంటే బిడ్డలు. కానీ ఈ బో ఉంది, యారో ఉంది, కానీ ఆ యారో ముందుకు వెళ్ళాలంటే దాన్ని పంపించేది ఏంటిది? దాని ముందుకి కొనసాగింపజేసేది ఏంటిదంటే తల్లి తండ్రి యొక్క ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు మన బిడ్డలు మన బాణాలు. కానీ వారు జీవితంలో ఏదైనా సాధించాలన్నా, వారి జీవితంలో ఎటువంటి ఫలితము పొందాలన్నా, వారి జీవితంలో ఎత్తుకు ఎదగాలన్నా, వారి జీవితంలో గొప్పవారు అవ్వాలన్నా, సేవకులు అవ్వాలని, ఏది గొప్పగా అవ్వాలన్నప్పటికీ దాన్ని పంపించగలిగింది ఎవరు? ఆ బిడ్డల్ని పంపించగలిగింది ఎవరు అంటే ప్రార్థన. ఏంటది? బిగ్గరగా చెప్దామా? ప్రార్థన. ద ప్రేయర్ ఆఫ్ ద పేరెంట్స్. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన పిల్లలంట ముందుకి నెట్టుతుందంట, పైకి నడిపిస్తుందంట. ఇట్ విల్ మేక్ దెమ్ సోర్, నాట్ జస్ట్ ఫ్లై. ఎగిరేవారుగా కాదు, సోర్ అంటే చూడండి, పక్షిరాజు ఎగరదండి. ఎప్పుడైనా పక్షిరాజు ఎగరడం చూసారా? పక్షిరాజు ఎప్పుడు ఎగరదు. పక్షిరాజు సోర్ అవుతుంది. సోర్ అంటే ఏమంటాం తెలుగులో? దూసుకొని వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా దాని రెక్కలు ఇలాగా కొట్టుకోవడం చూసారా? లేదు. మిగతా పక్షులు మిగతావన్నీ కూడా అలాగ ఎగురుతాయి, కానీ పక్షిరాజు అయితే అలాగ పైకి నేరుగా దూసుకొని వెళ్ళిపోతుంది. దానికి స్టార్మ్స్ అంటే, తుఫాన్ అంటే ఇంకా ఇష్టం అంట. ఎందుకంటే ఆ తుఫాన్ సహాయంతో ఇంకా ఇంకా పైకి ఎగురుతుందంట పక్షిరాజు. ఈరోజు పక్షిరాజులాగా మన పిల్లలు ఎగరాలంటే, పైకి వెళ్ళాలంటే వారిని పంపించేది ఎవరంటే ఆ విల్లు పట్టుకున్న తల్లిదండ్రుల యొక్క ప్రార్థన. ఆ ప్రార్థన ఎంత ఎక్కువగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో, ఎంత వారి కోసం ప్రార్థన చేస్తారో అంత పైకి వెళ్తారంట బిడ్డలు. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? తల్లిదండ్రుల ప్రార్థన, తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థన. ప్రతి రాత్రి తల్లి తండ్రి వారి బిడ్డల పైన హస్తము పెట్టి, చెయ్యి పెట్టి, నా బిడ్డను దీవించయ్యా, నా బిడ్డని నీ అభిషేకించయ్యా, నా బిడ్డను కాపాడయ్యా. స్కూల్స్కి వెళ్తున్నారయ్యా, ఒక్క నిమిషం చాలండి యాక్సిడెంట్ అవ్వాలంటే. అది దేవుని కాపుదల కాదా? అది దేవుని హస్తము కాదా? ఒక్క నిమిషం చాలు. అనారోగ్య పాలవ్వాలంటే, బెడ్ పైన పడి చనిపోవాలంటే, లేకపోతే పైనుండి పడి చనిపోవాలంటే అది దేవుని కాపుదల కాదు. ఎన్నిసార్లు తల్లిదండ్రులు మనము మన పనులలో బిజీగా ఉంటాము. ఏదో పెద్ద అపాయం నుండి మనకి కనపడని అపాయము దేవుడు తన దూతల్ని పంపించి మన బిడ్డల్ని ఎన్నిసార్లు కాపాడలేదు? ఎన్నో వార్తలు వింటూ ఉంటాం కదా. ఆ వేడి నీళ్ళలో పడి కాలిపోయారండి, చచ్చిపోయారండి, ఇవి అవి వార్తలు వింటూ ఉంటాం. అంటే మన పిల్లలు, మనం ఏదో కాపుదలు ఇచ్చాం మన పిల్లలకి, మనము సేఫ్ ప్లేస్లో పెట్టాం కాబట్టి ఎటువంటి హాని కలగదు. నో, యెహోవా కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారి ప్రయాసము మేల్కొని ఉండుట వ్యర్థమే. ఇట్ ఈస్ గాడ్స్ ప్రొటెక్షన్. ఎందుకు గాడ్స్ ప్రొటెక్షన్? తల్లిదండ్రులుగా మనము ప్రార్థన చేయాలి. మన బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేస్తే, ప్రతి రాత్రి మా తల్లిగారు నూనె అంటించి ప్రార్థన చేసేది. వీని వాడుకో, వీని బలముగా వాడుకో, ఈ ప్రతి ఒక్కరిని నువ్వు వాడుకో అయ్యా అని ప్రార్థన. ఈరోజు తల్లిదండ్రులుగా మనము మన బిడ్డలుగా, వాట్ యు వాంట్ దెమ్ టు బికమ్, వారు ఏమవ్వాలో మీరు ప్రకటించండి. తల్లిదండ్రులుగా, దేవా వీరిని ఈ రీతిగా చేయడం నీ చిత్తమైతే అది జరిగించబడును గాక అని ప్రకటించండి. వారి నొసటి పైన చెయ్యి పెట్టి నూనె రాసి, లార్డ్ యూ మేక్ దెమ్ లార్డ్, నీ చిత్తానుసారంగా వారిని పెంచయ్యా, నీ రక్తపు ప్రోక్షణ వారిపై నుంచయ్యా, నీ కాపుదల దయచేయి, క్షేమము దయచేయి, ప్రతి కీడు అపాయం నుండి తప్పించు, మరణం అనారోగ్యతను కొట్టివేయ్యా అని ప్రతి తల్లి తండ్రి తన బిడ్డల పైన ప్రతిరోజు ప్రార్థన చేసి మీ స్కూల్స్కి పంపించండి.
లేకపోతే వారిని బయటికి పంపించండి. ఎక్కడికి పంపించిన ప్రార్థన లేకుండా పంపించకండి. ఒట్టివారు వెళ్ళేటప్పుడు అలాగా కాదండి. తల్లిదండ్రి ప్రతిరోజు ప్రార్థన చేయాలంట బిడ్డల నిమిత్తమై. మనకి దేవుడు మనకిచ్చిన బాణాలంట. మీ బాణము పైకి వెళ్ళాలా, లేకపోతే ఇలా కొట్టిన వెంటనే కిందకు పోయి పడిపోవాలా? అలాగ పడిపోయిందంటే ప్రార్థన శక్తి లేదు. అలాగ లోకంలో వెళ్ళిపోయాడంటే ప్రార్థన శక్తి లేదు. అంటే లోకంలో వెళ్తే ప్రార్థన చేయలేదా అని కాదు. ప్రతి యవనస్తుడు తప్పిపోతారు, ఏదో సమయంలో తప్పిపోతారు. కానీ ఆ యవనస్తుడు తప్పిపోయినంత మాత్రాన మరలా దేవుని దగ్గరికి రాడని కాదండి. ఎందుకంటే విత్తనం వేశారుగా, మీరు నేర్పించారు కదా, మీరు నాటారు కదా. ఏదేదైతే వారు వింటున్నారో, చూస్తున్నారో, వారు నేర్చుకున్నారో, ఒకవేళ తప్పిపోయినా ఒక మ్యాగ్నెట్ లాగా, అయస్కాంతం లాగా దేవుని సన్నిధి వాళ్ళని ఆకర్షిస్తుంది. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? నా జీవితంలో నేను తప్పిపోయాను. యవన కాలంలో, మంచి యవన ప్రాయంలో తప్పిపోయాను. కానీ నాటబడిన ఆ పునాది, వేసిన ఆ పునాది, నాటబడిన విత్తనాలు అవన్నీ కూడా ఆ తప్పిపోయిన తర్వాత ఏమాత్రం సంతోషం లేదు. కొద్ది కాలం సంతోషం ఉంది, లేదని చెప్పట్లేదు. కొంతకాలం సంతోషించాను, అనుభవించాను, ఆనందించాను, నవ్వాను, అంత చేశాను. కానీ వెళ్ళగా విశాల మార్గం ఇరుకు అవుతుంది అన్నట్లు వెళ్ళగా ఇరుకుగా, బాధగా, వేదనగా, తెలియని భారభరితమైన ఆత్మ ఇదన్నీ వచ్చిన వెంటనే అయస్కాంతం లాగా దేవుని సన్నిధి మరలా లాగుతున్న నా దగ్గరికి రా. ఈరోజు తల్లిదండ్రులు రుచి చూపించడము, లేకపోతే విత్తనము వేయటము, దేవుని సన్నిధి అలవాటు చేయడము మన బాధ్యత. దేవుడు వారి యవన ప్రాయంలో వారిని పట్టుకోవాల్సింది అది ఆయన బాధ్యత. నమ్ముతున్నారా? హీ విల్ క్యాచ్ దెమ్. ఎందుకంటే చిన్నప్పటి నుండి ప్రార్థనతో పెంచాము, వాక్యముతో పెంచాము, ఆరాధనతో పెంచితే వారు యవన కాలంలో తప్పిపోయినా అక్కడ ఉండలేరు. కొద్ది కాలం ఉంటారు, మరలా దేవుని దగ్గరికి వస్తారండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, యవన కాలంలో పుట్టిన బిడ్డలు మీకు బాణములు వంటి వారు. దే ఆర్ యువర్ యారోస్. హౌ ఆర్ యు షూటింగ్ దెమ్? ఎలాగ ఎగరగొడుతున్నారు వారిని, ఎలాగ వదిలివేస్తున్నారు? మనము దేవుని నామంలో మన బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేయడం మానద్దండి. ఎప్పుడైతే మానతామో, తల్లిదండ్రుల బాధ్యత ఏంటిదంటే, తల్లిదండ్రులు బ్రతుకున్నంత వరకు బిడ్డలు ఎంత గొప్ప సేవకులు అయినప్పటికీ, లేకపోతే ఎంత గొప్ప మంచి వ్యక్తులుగా, సక్సెస్ఫుల్ పీపుల్గా మారినప్పటికీ, యాజ్ అ మదర్, యాజ్ అ ఫాదర్, యూ హ్యావ్ టు కీప్ ప్రేయింగ్ ఫర్ దెమ్ అంటిల్ యువర్ లాస్ట్ బ్రెత్. ఒక తల్లి 9 నెలలు మోస్తుంది, ఒక తండ్రి ప్రతి ఖర్చుని తీరుస్తూ ఉంటాడు, ప్రతి అవసరం తీరుస్తుంటారు. కానీ ఒక తల్లి తండ్రి, నిజమైన విశ్వాసులైన తల్లిదండ్రులు, వారు జీవించేంత కాలము, ఊపిరున్నంత వరకు వారి నిమిత్తమై ఏడుస్తూ మొరపెడుతూనే ఉంటారంట. వారు ఎంత గొప్పవారైనా, దేవా ఒకవేళ వారు గొప్పవారైనప్పటికీ పడిపోకుండా సహాయం చేయి, ఎక్కడ అజ్ఞానము రాకుండా సహాయం చేయి, ఎక్కడ గర్వము, అహము రాకుండా సహాయం చేయి. సమూయేలు మొరపెడతాడు చూడండి, సౌలు నిమిత్తమై. తను చనిపోయేంత వరకు సౌలు నిమిత్తమై ఏడ్చాడంట. తండ్రి ప్రేమ కనపడట్లేదు అక్కడ. అట్లా ఉండాలండి తల్లిదండ్రులు. మనలో ఊపిరినంత వరకు మనము మన బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేస్తూనే ఉండాలంటే. ఎందుకంటే మన ప్రార్థన వాళ్ళని పైకి నడిపిస్తుంది.